మానవజాతి అంతా ఒక మిశ్రమ సంతతే. రాళ్ళు రప్పలు శాసనాలు తవ్వి తీయటానికి ఆర్కియాలజీ విభాగం వారు ఎందుకు శ్రమిస్తున్నారు? ఎందుకు అంతంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? అలాగే జీవశాస్త్రవేత్తలు ఎందుకు పురాతన కాలం నాటి అస్థిపంజరాలను వెలికి తీసి వాటి ఎముకల నుండి DNA సేకరించి అధ్యయనాలు చేస్తున్నారు? దీనికి కూడా బోలెడంత డబ్బు ఖర్చు అవుతోంది కదా అని అడిగేవారున్నారు. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గతం పునాదుల మీదే సమకాలీనం ఉంటుంది, సమకాలీనం మీదే భవిష్యత్తు ఏర్పడుతుంది. తొలిమెట్టు బలంగా లేకపోతే రెండో మెట్టు నిలవదు, రెండోది స్థిరంగా లేకపోతే మూడో మెట్టు కూర్చోదు. తొలినాళ్లలో విలసిల్లిన నాగరికత తెలుసుకోకుండానే నేటి ఈ 21వ శతాబ్దపు నాగరిక ప్రపంచంలోకి వచ్చామా? ఏకకణ జీవి నిర్మాణం తెలియకుండానే మానవ పరిణామం గురించి అధ్యయనం చేస్తామా? ఏ భాషలోనైనా సరే అక్షరమాల నేర్చుకోకుండానే గొప్ప విద్యావంతుడు మేధావి ఎలా కాగలుగుతాడు? మనిషి తనను తాను తెలుసుకోవటం అంటే వేల సంవత్సరాలుగా అతను ప్రయాణిస్తూ వస్తున్న దారిని గూర్చి తెలుసుకోవటమే. కళ్ళు ముక్కు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చుంటే, అంతర్లోకాలు విహరిస్తున్నానని భ్రమపడితే వారు అక్కడే ఉంటారన్నమాట. వారికి కనీసం వారు కూడా పనికి రాకుండా పోతారన్నమాట. గతాన్ని అధ్యయనం చేయగలిగిన వాడే భవిష్యత్తుకు దారులు వేయగలుగుతాడు. వివేచన గల మనిషి ఇంతకాలం అదే చేస్తూ వస్తున్నాడు. హైదరాబాదులోని CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్త కె తంగరాజ్ చేసిన కృషికి హార్వర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన జన్యు శాస్త్రవేత్త డేవిడ్ రైచ్ కృషి తోడు కావటంతో పురాతన మానవ సంబంధాల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైటోకాండ్రియల్ DNA, దీన్ని mtDNA అని రాస్తాం, ఎలాగైతే నేరుగా తల్లి నుండి కూతురికి సంక్రమిస్తుందో అలాగే Y-DNA ఏమాత్రం మార్పులు చెందకుండా తండ్రి నుండి కొడుక్కి సంక్రమిస్తుంది. ఇక మిగతా DNA మాత్రం ప్రతి తరంలో అనేక రకాలుగా మార్పులు చెందుతుంది. వేరువేరు జాతులకు చెందిన స్త్రీ పురుషుల DNAలు సులభంగా అర్థం చేసుకోవటానికి ఎరుపు ఆకుపచ్చ రంగుల పొడవాటి రంగు రిబ్బన్లు అనుకుందాం. ఒకవేళ వారికి సంతానం కలిగితే ఆ పాప గాని ఆ బాబు గాని DNA ఎలా ఉంటుంది? ఆ రెండు రంగులు పెనవేసుకున్నట్టు ఒక రంగు తర్వాత మరొకటిగా ఎరుపు ఆకుపచ్చ పట్టీలతో ఒక పొడవాటి రిబ్బన్ లాగా ఉంటుంది. ఇదే వంశవృక్షానికి బార్కోడ్ అన్నమాట. ఈ రంగుల పొడవును బట్టి ఏ జాతి పూర్వీకుల లక్షణాలు ఎంత వచ్చాయన్నది అర్థం చేసుకోవచ్చు. అలాగే ఎన్ని తరాలకు పూర్వం ఆ రెండు జాతులు లైంగికంగా కలిశాయన్నది లెక్కగట్టొచ్చు. నిజానికి ఈ విషయం చాలా సంక్లిష్టమైంది. ఇప్పుడు మనం చెప్పుకున్నంత సులభంగా ఏమీ ఉండదు. కానీ ఏదో కొంతవరకు అవగాహన తెచ్చుకోవటం కోసం మనం ఇలా చెప్పుకుంటున్నాం. డేవిడ్ రైచ్ ఆదిమ సమాజాల కలయికల మీద పరిశోధన చేసి సాంఖ్యశాస్త్రపరంగా అంటే స్టాటిస్టికల్గా మిశ్రమ సంతతి జన్యులిపుల్ని అంటే జెనెటిక్ కోడ్స్ని వివరంగా విశ్లేషించారు. పూర్తిగా పరిణామం చెందిన పురాతన హోమోసేపియన్ DNAకు నియాండర్తల్ మానవుడి DNAకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.
హోమోసేపియన్లకు అంటే ఆధునిక మానవులకు అతి దగ్గరి పోలికలు గల మరికొన్ని మానవ దశలు కనిపిస్తాయి. అందులో నియాండర్తల్ మ్యాన్ ఒక దశ. ఆదిమ మానవ సమూహాలు ఆఫ్రికా ఖండం దాటి వచ్చిన తర్వాత నియాండర్తల్ మానవులతో లైంగిక సంబంధాలు ఏర్పడి ఉంటాయి. అందువల్లనే ఆఫ్రికా బయట విస్తరించిన ఆది మానవులందరిలో కొద్దిపాటి నియాండర్తల్ మానవుల డిఎన్ఏ ఉంది. ఆ మిశ్రమ సంతతే ఆసియా అంతా వ్యాపిస్తూ భారతదేశం కూడా చేరుకుంది. దక్షిణ భారతీయుల్లో మనం ఇప్పటికీ చూస్తున్న చర్మం నల్ల రంగు ఒకప్పుడు ఆఫ్రికనుల జీనోమ్ నుండి వచ్చిందే. భారతీయ పూర్వీకులకు పశ్చిమ యురేషియన్లకు కూడా దగ్గరి సంబంధాలు కనిపించాయి. అలాగే ఆఫ్రికన్ అమెరికన్ల కలయికే తర్వాత కాలంలో యూరోపియన్ల సంతతి అయ్యింది. ఆ మిశ్రమ సంతతి కొన్ని రకాల వ్యాధుల్ని తట్టుకుని నిలబడగలిగింది. భారతదేశ జనాభాలో ప్రస్తుతమున్న జాతుల్ని అధ్యయనం చేసిన రైచ్ అతని సహా శాస్త్రవేత్తలు 2009 సంవత్సరంలో నేచర్ అనే వైజ్ఞానిక పరిశోధక పత్రికలో ప్రచురించిన దాని ప్రకారం ఉత్తర భారతీయుల పూర్వీకులు అంటే వీరిని ANI అంటాం, యాన్సిస్ట్రల్ నార్త్ ఇండియన్స్. దక్షిణ భారతీయ పూర్వీకులు వీరిని ASI అంటాం, యాన్సిస్ట్రల్ సౌత్ ఇండియన్స్ గా విభజింపబడ్డారు. ANI ASI గా విభజింపబడ్డారన్నమాట. వీరు మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఎరుపు ఆకుపచ్చ రంగు రిబ్బన్లు అనుకుందాం. దక్షిణ భారతీయ పూర్వీకులు అంటే ASI యాన్సిస్ట్రల్ సౌత్ ఇండియన్స్ అని చెప్పుకునే దక్షిణ భారతీయ పూర్వీకులు ఒక రకంగా భారతదేశ మూలవాసులు. ఎందుకంటే వీరి డిఎన్ఏ భారత ఉపఖండంలో తప్ప మరో చోట కనబడలేదు. వీరి మూలాలు కె తంగరాజ్ అండమాన్లో వెతికి పట్టుకున్న ఓంగే జాతి వారి మూలాలు ఒకటిగా ఉన్నాయి. తేడా ఏమిటంటే దక్షిణ భారతీయ పూర్వీకులు భారత భూభాగంపై స్థిరపడితే ఓంగే జాతి పూర్వీకులు దగ్గరలోని ద్వీపాలలో స్థిరపడ్డారు. ఉత్తర భారతీయ పూర్వీకులు అంటే యాన్సిస్ట్రల్ నార్త్ ఇండియన్స్. ఈ ఉత్తర భారతీయ పూర్వీకుల జన్యు సమాచారానికి యూరోపియన్, మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియా వాసుల జన్యు సమాచారానికి పోలికలు ఉన్నాయి. ఈ జన్యు సమాచారం భారతీయులందరిలో ఉంది. అయితే కొందరిలో ఎక్కువ, మరికొందరిలో తక్కువ శాతం ఉంది. ఉదాహరణకు కాశ్మీర్ పండితుల్లో 70% పైగా ఉంటే తెలుగు రాష్ట్రాలలోని దళితుల్లో సుమారు 30% మాత్రమే ఉంది. అండమానుకు పరిమితమైన ఓంగే జాతి జనుల్లో ఉత్తర భారతీయ పూర్వీకుల జన్యువులేవీ లేవు. తర్వాత కాలంలో తమ తమ సమూహాల్లో మాత్రమే ఆడా మగ జత కట్టడం కొనసాగింది. అలా సమూహాలు వేరుపడ్డాయి. కులాలు, వర్ణాలు, శాఖలుగా వివిధ భాషలు మాట్లాడేవారుగా విడిపోతూ వచ్చారు. ఇండో యూరోపియన్ భాషలు మాట్లాడేవారు ఎరుపు రంగులో ఉన్నారు. అగ్రవర్ణాలుగా స్థిరపడుతూ వచ్చారు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ద్రావిడ భాషకు దగ్గరగా ఉండే ఒక ప్రోటో ద్రవిడియన్ భాష మాట్లాడేవారు. దాని నుండే, ఆ ప్రోటో ద్రవిడియన్ భాష నుండే ఇప్పుడున్న దక్షిణ భారత భాషలు రూపుదిద్దుకున్నాయి. భూనైసర్గిక పరిస్థితుల వల్ల, సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని మానవ సమూహాలు, కొన్ని జాతులు స్వేచ్ఛగా అన్ని ప్రాంతాలకు విస్తరించలేదు.
ఇతరులతో ఎక్కువగా కలవలేదు. అలాంటి ఒక జాతిని వైజ్ఞానికులు కనుక్కున్నారు. వీరిలో పెళ్లిళ్ళు వారి వారి కుటుంబాలలో మాత్రమే జరుగుతూ వస్తున్నందువల్ల వీరికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. అయితే వీరికి జన్యుపరమైన సమస్యలు కూడా వస్తున్నాయి. మేనరికాలకు దూరంగా ఉండాలని వైజ్ఞానికవాదులు అంటున్నది ఈ కారణం వల్లనే. తెలంగాణ కుర్రవాడు జర్మనీ వెళ్ళి అక్కడొక చైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బ్రిటిష్ వాడు ఇండియాలో స్థిరపడి కాశ్మీర్ ముస్లింను చేసుకున్నాడు. నేపాల్ యువతి రష్యన్ అబ్బాయిని, అమెరికా అబ్బాయి స్వీడన్ యువతిని చేసుకున్నారు. దళిత హిందూ యువతి ముస్లింను చేసుకుంటే వారి పిల్లలు క్రిస్టియన్ను, జొరాస్ట్రియన్లను చేసుకున్నారు అనుకోండి. ఏమవుతుంది? ఏమీ కాదు. తరతరాలు అలాగే కొనసాగుతాయి. ఇది ఇప్పుడే కాదు, వేల వేల ఏళ్ల క్రితం హరప్పనుల కాలంలోనే జరిగింది. వైజ్ఞానికులు ఆధారాలు బయట పెడుతున్నారు. అందువల్ల మనుషులంతా ఒక్కటే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మన ముత్తాతలు, వారి తాతలు ఎవరెవరు ఎటు నుండి ఎటు వలస వచ్చారో, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఎవరికి తెలుసు? మాది పవిత్రమైన వంశమని ఎవరైనా చెప్పుకుంటే వారు స్పృహలో ఉండి మాట్లాడుతున్నట్టు కాదు. స్వచ్ఛతకు విలువ, అర్థం ఉంటాయి. పవిత్రతకు ఉండవు. మనుషులు తమని తాము మూర్ఖంగా కులాలు, వర్ణాలు, మతాలు, జాతులుగా విభజించుకోక ముందు మనుషులంతా ఒక్కటే. ఇప్పుడున్నదంతా మిశ్రమ సంతతే. ప్రత్యేకమైన కులాలేవో ఎక్కడి నుంచో ఊడిపడలేదు. అందువల్ల ఇప్పుడు కూడా మనుషులంతా ఒక్కటే, మనుషులంతా మిశ్రమ సంతతే. దేవుడనేదే ఒక భావన అయినప్పుడు ఇక దైవాంశ సంభూతలకేం విలువ ఉంటుంది? పేరుకు ముందు 3 స్త్రీలు పెట్టుకున్నా, జగద్గురువులమని ప్రకటించుకున్నా, హంగు ఆర్భాటాలతో ధనికుల్ని, అధికారంలో ఉన్నవారిని తమ చుట్టూ తిప్పుకున్నా వారికి ప్రత్యేకతలేమీ ఉండవు. వారు అందరిలాగే సామాన్య మానవులే. వాళ్ళు కూడా ఆ మహామిశ్రమ సంతతి నుంచి వచ్చిన వారే. ఎవరికి వారు వాస్తవాలు గ్రహించుకోవటమే సరైన మార్గం. మనల్ని మనం తెలుసుకోవటం అంటే కేవలం ఇదే. సోదర భావంతో మెలగటం, ప్రేమిస్తూ ప్రేమను పొందటం, గౌరవిస్తూ గౌరవం పొందటమే సరైన మార్గం. ఇది కాక అబద్ధాల్ని నమ్ముతూ, భ్రమల్లో ఉంటూ, అంతా మాయా అని చెబుతూ ఎదుటివారిని మాయ చేసి దోచుకోవటం అధర్మ మార్గం. నేటి ఆధ్యాత్మిక గురువులదంతా అధర్మ మార్గమే. తమను తాము పాపులుగా భావించుకుని దైవ ప్రార్థనలు చేయమని జనానికి బోధించేవారు ఎంతటి మందబుద్ధులన్నది జనం గ్రహించుకోవాలి. ముక్కుపిండి రుసుములు, కానుకలు వసూలు చేసేవాళ్ళు, ముక్కుపిండి రుసుములు, కానుకలు వసూలు చేసేవాళ్ళు ధర్మబోధకులు ఎలా అవుతారు? జనం ఆలోచించాలి. ఆలోచించడం అన్నది ఇంకా మన దేశంలో చట్ట వ్యతిరేక కార్యక్రమం కాలేదు. మనుషులంతా ఒక్కటే. ఇదంతా మిశ్రమ సంతతే.